హలో గాయ్స్, మేము ఇవాళ హాలిడేస్ వచ్చాయి 4 డేస్ అనేసి ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేద్దాం అనుకుంటే చాలామంది సజెస్ట్ చేశారు డీసీ డేల్ ఫార్మ్ పార్క్ అనేసి. సో అది శంకర్పల్లిలో ఉంది, అక్కడికి వెళ్తున్నాం. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫార్మ్ పార్క్ ఇన్ హైదరాబాద్ అండి. ఎవరికైనా నేచర్ లవర్, యానిమల్ అడ్వెంచరస్కి, కిడ్స్ యాక్టివిటీస్కి మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇక్కడ విజిట్ చేస్తే సూపర్ అనిపించేసింది. మా వాడైతే అస్సలు ఆగలేదండి, సూపర్ ఎక్సైటెడ్ అయిపోయి ఎగురుతూనే ఉన్నాడు మొత్తంలో. వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి అనేది ఎక్సైట్మెంట్ చాలా చూపించాడు. ఐ వాజ్ సో హ్యాపీ. ఒక డే మొత్తం ప్రొడక్టివిటీ డే లాగా గడిచిపోయింది వాడికి, చాలా హ్యాపీ అయిపోయాడు వాడు. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం ఫామ్ అన్నీ బాగా అనిపించింది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. లోపల వెళ్ళంగానే మనకి ఇప్పుడు కిడ్స్ రైడ్స్ కనిపించాయి, అనిమల్ ఫామ్ కనిపించింది, 7 వండర్స్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్స్ చేశారు. అండ్ ఇప్పుడు మేము లోపలికి ఒక బర్డ్స్ని కలవడానికి వెళ్తున్నాం. ఆ బర్డ్స్ ఏంటంటే చాలా మంచిగా మాట్లాడతాయి, చాలా అల్లరి కూడా చేస్తాయి బాగా. ఈ ప్యారెట్స్ మాత్రం చాలా సూపర్ ఫ్రెండ్లీ అనిపించాయండి. బర్డ్ లవర్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి మాట్లాడగలిగితే మా ఈ హస్బెండ్ మాత్రం చాలా భయపడ్డారు. అండ్ ఈ వైట్ది చాలా కొంచెం సెన్సిటివ్ అనిపించింది. అది ఇంకొకటి రౌడీ కేసు ఉన్నది, ఇది మంచిగా వచ్చి మంచిగా మాట్లాడుతుంది, హాయ్ అంటే హాయ్ చెప్తుంది, అన్నీ చేస్తుంది. మా వాడు కొంచెం సైలెంట్గా ఉండు అంటున్నాడు. ఆ బర్డ్, నా బర్డ్ ఏమో అరుస్తూనే ఉంది, హాయ్ 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 అనుకుంటా. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇది వన్ ఆఫ్ ది గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది ఫామ్. ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం రైడింగ్స్ అనమాట, రైడింగ్స్. అండ్ ఇది వచ్చేసరికి సినిమా థియేటర్ 12D అన్నట్ట. సో దీంట్లో కొంచెం మూవీ పెట్టారు. కొంచెం మా వాడు ఏడ్చాడు, కానీ చిన్నోడు కదా, సో అది కింద కట్టలేసరికి వాటర్ ఫామ్ రాగానే కొంచెం ఏడ్చాడు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్లే జోన్ మా వాడికి ఇంకా చాలా సూపర్ హిట్, ఇక్కడ బాగా ఆడుకున్నాడు. ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నవే. స్లైడర్స్, చాలా బిగ్ స్లైడర్ కూడా ఉండేది, చాలా బిగ్ స్లైడర్, సూపర్ ఎంజాయ్ చేశారు. ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి, కౌంట్లెస్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తా అని చెప్పి హాస్పిటల్లో తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చారండి. ఫన్ ఉండే, అసలు ఫ్యామిలీ టైం సూపర్ అనిపించింది. ఇది వన్ ఆఫ్ ద చాలా ఇష్టం మా వాడికి అయితే. ఇది ఆడుకుంటూ జంప్ చేశాడు. 600 rupees. Kids 1800 rupees with GST. So it comes to 2000. Any 24 games? 24 games. For adults 7 games. చాలా యాక్టివిటీస్ అండి. మేము రాంగ్ టైంలో వెళ్ళాము యాక్చువల్గా. 2:30 తర్వాత వెళ్తే బాగుంటుంది. అండ్ ఎంత బాగా అనిపించేసిందో అసలుకి. ఇప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్తున్నామండి. రెస్టారెంట్ కూడా చాలా బాగుండే, బఫే ఇచ్చారు మనకి, మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్ లాగా ఉండే, చాలా బాగుండే. ఫుడ్ కూడా బాగుంది, మంచిగా అందరికి తగ్గట్టుగానే ఉండే. ఇది కిడ్స్ మెనూ అనమాట. కిడ్స్కి సపరేట్గా ఉండే 199 రూపీస్ అండ్ అడల్ట్స్కి సపరేట్గా ఉండే అనమాట. అంటే ఇన్ ద సెన్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ 499 అండ్ 599 లాగా ఉండే. బఫే కూడా బాగానే ఎంజాయ్ చేసాం. ఎక్కువ తింటే మనం ఎక్కువ ఆడలేమన్నట్టుగా కొంచెం లిమిట్గా తిన్నాము. ఓన్లీ బఫే ఒక్కటే ఉండే మనకి ఇక్కడ. సో ఇది నా ప్లేట్ అండి, అన్నీ పెట్టుకున్నాను కానీ ఏం తినలేకపోయాను ఎక్కువ శాతము. క్రౌడ్ తర్వాత వచ్చిందండి, 2 నుంచి క్రౌడ్ ఉండే, 2 కంటే ముందు క్రౌడే లేకుండే అసలుకి. అండ్ నెక్స్ట్ ఇది ఈ ఐస్ క్రీమ్ దగ్గర బాగా ఆడుకున్నాడండి నన్ను, అసలుకి ట్విస్టింగ్ చేసేసాడు. తీరా చూస్తే ఫన్నీ ఉండే అసలుకి. ఇది సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది కూడా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, ఇది చేయలేకపోయాను, ఇక్కడ దొరికింది అసలుకి. మంచిగా ఐస్ క్రీమ్ అసలుకి ఇస్తే కదా అసలుకి ఎట్లా మా వాడిని దగ్గరికి రా అంటే రాను ఎట్లా ఇయ్యడు కదా అన్నట్టుగా. చూడండి ఎలా తింటుండే ఐస్ క్రీమ్ కింద పడకుండా. ఇది ఇంకా ఎక్సైటెడ్గా ఇక్కడ అన్నీ ఉండేనండి, క్యాండీస్, వాటర్ బాటిల్స్. ఇప్పుడు మనం ట్రైన్కి వెళ్తున్నాం అనమాట. ట్రైన్లో అందరు రైడ్ చేసుకొని వస్తాడు. బాగుండే అసలుకి ఇక్కడ, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మీకు 7 వండర్స్ కనిపిస్తాయండి. 7 వండర్స్ చుట్టూ వాళ్ళు ట్రైన్ తిరుగుతున్నట్టుగా వరల్డ్ టూర్ వేసేసరి 7 వండర్స్ అన్నీ ఉన్నాయి. మా వాడిని తిరిగేసాడండి ఇప్పుడే. ఇది ఫామ్ పార్క్ అనమాట. ఇక్కడ హార్సెస్ ఉంటాయి, అవన్నీ ఇగో చాలా బంగీ జంప్ అన్నీ, ఎవ్రీథింగ్ క్యాజువల్ డిజ్నీ వరల్డ్కి వెళ్ళిన ఫీలింగ్ కూడా వచ్చేసిందండి అసలుకి. క్రేజీ ఫామ్ రైడ్స్ ఉన్నాయండి, కౌంట్లెస్ కిడ్స్కి అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మా వాడు ఇంకా లండన్ బస్ ఎక్కాడు, ఇక బాయ్ అనుకుంటూ ఉన్నాడు అసలుకి. అయిపోయాక దిగేశాడు. నెక్స్ట్ బంగీ జంప్కి వెళ్తా అంటే వద్దు మమ్మీ, నో మమ్మీ అన్నాడు.
ఇది చిన్న చిన్నవి ఇవన్నీ ఎక్కేసాడు, బాగా ఎంజాయ్ చేశాడు యాక్చువల్గా. ఇది ఇంకోటి లోపల ప్లేస్ అంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ కోసం తాగడం కోసం. ఇది ద మోస్ట్ ఫామ్ పార్క్ అండి. అసలుకి యానిమల్స్ అన్నీ ఎంత బాగున్నాయి, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయి అంటే మంచిగా మా వాడైతే వాటికి ఫీడ్ చేశాడు. అసలు ఎన్ని కౌస్, డాంకీస్, హార్స్ అన్నీ చాలా బాగా అనిపించేసాయి. మా వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. ఇంటరాక్షన్ మంచిగా ఉంది, యానిమల్స్తో ఇంటరాక్షన్ అనేది, బర్డ్స్తో ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ ఫామ్ ఉంటుంది అన్నట్టు వాడికి అర్థమై భయం అనేది పోగొట్టాలన్నట్టుగా చాలా మంచి ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్గా కూడా అయిందండి. నేచర్ పరంగా, అడ్వెంచరస్గా అంతా బాగా అయింది. ఇది ఈమోస్ అండి, అన్ని పిక్స్ ఉన్నాయి మనకి అండ్ డక్స్ ఉన్నాయి. మా వాడు ఇంకా క్వాక్ 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 అనుకుంటూ కూర్చున్నాడు. అండ్ డక్స్ ఎంత బాగున్నాయో, ఫ్రెష్ న్యూగా ఉన్నాయి, మంచి క్లీన్గా ఉన్నాయి. స్మెల్ రావడం అలాంటివి ఏమి లేవు. ర్యాబిట్స్, క్యాట్స్, డాగ్స్, బిగ్ డాగ్స్ అవన్నీ ఉన్నాయి. టర్కీస్ ఉన్నాయి. ఎలా వస్తుంది చూడండి. అండ్ ఇవి హార్సెస్. మై హార్స్ అని అంటున్నాడు మా వాడు చిన్న హార్స్ని పెట్టుకొని. ఇది వైల్డ్ ఫారెస్ట్ అండి. ఇట్లా నార్మల్గా అన్ని నేమ్స్ చెప్పడానికి కిడ్స్కి ఎడ్యుకేషనల్గా మంచిగా ఉండే. ఇది డిజ్నీ టైప్ లాగా అండి. మనం ఇక్కడ డైనో వరల్డ్, ఇంకా డైనోసరస్లో ఎన్ని డైనోస్ టైప్స్ ఆఫ్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మా వాడు అస్సలు ఆగలేదండి, బోటింగ్ ఎక్కాలి అన్నట్టుగా ద మోస్ట్ ఎంజాయ్ చేశాడండి. ఇది 2 times చేశాడు యాక్చువల్గా, 1 time చేయాలి. మొత్తం మన కిడ్స్కి 24 యాక్టివిటీస్ ఉంటాయి. 24 యాక్టివిటీస్. వీడు మాత్రం ఆ 24లో ఫస్ట్ ఇది, సెకండ్ యానిమల్స్ చెప్పొచ్చండి. ఇది మాత్రం వదలలేదు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నాకు కూడా బాగా అనిపించేసింది. వాడు ఓన్గా చేసుకుంటూ వెళ్ళడం అనేది బాగుంది. ఇంకా హెల్పర్స్ కూడా ఉన్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మేజ్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి ఇక్కడ బుక్స్లో మేజ్ చేస్తుండే, సో ఇది ఏంటి అని వాడు బాగా ప్రాక్టికల్గా చేశాడు కాబట్టి అన్నీ ఇంటరాక్షన్గా బాగున్నాయండి. ప్రాక్టికల్గా చేయడం బాగా అనిపించింది చూడండి. ఎంజాయ్ చేసాం. ఫైనల్గా బయటికి రీచ్ అయ్యాడు వాడు. అండ్ ఇంకా ఇక్కడ కొంచెంసేపు డక్స్తో ఆడుకున్నాడండి. కొంచెం మళ్ళీ బోట్ ఎక్కుతాను అనేసి మళ్ళీ బోట్ ఎక్కిపించేసేసాం వాడికి. ఇది బాగా ఎంజాయ్ చేశాడు. అసలుకి సూపర్ అనిపించేసింది వాడికి కూడా. అండ్ ఇప్పుడు ఇది బర్డ్స్ పార్క్ అండి. బర్డ్స్ అన్ని వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. హెన్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్స్ కనిపించేసాయి మనకి. లోపలికి వెళ్ళేసాక మనకి సీట్స్ ఇస్తారు, మన చేతులకి సీట్స్ ఇస్తారు. సో సీట్స్ తీసుకొని డబుల్ గేట్స్ అండి, అవి ఎగిరిపోతే కష్టం కదా, డబుల్ గేట్స్. ఇది వావ్ అనిపించిందండి, వండర్ఫుల్. అసలుకైతే ఏమన్నా అనిపించిందా, సూపర్ ఎక్స్పీరియన్స్. ఆ సీట్స్ పైన ఇట్లా పెట్టంగానే ఆ బర్డ్స్ వచ్చి తింటున్నాయి. క్రేజీ ఎక్స్పీరియన్స్ అండి. మా వాడు భయపడతాడు అనుకున్నాను, కానీ భయపడకుండా మంచిగా ఉన్నాడండి. ఇది కావాల్సింది కిడ్స్కి. ఇట్లాంటి మూమెంట్స్ ఉండాలి, ఇట్లాంటి క్యాప్చర్స్ కావాలి, ధైర్యంగా ఉండాలని నేర్పేయడానికి అయితే మంచి పార్క్ అండి. సూపర్ అనిపించేసినాయి. అవి ఎన్నో ఉన్నాయి, అన్ని పైకి ఎగిరిపోతున్నాయి, అటు వస్తున్నాయి ఇటు వస్తున్నాయి. చూడండి నా దగ్గరికి వచ్చేసింది, ఒకటి తింటుంది. అండ్ చాలా టైప్స్ ఆఫ్ పీజియన్స్ ఉండే, చాలా స్పారోస్, బర్డ్స్ అన్నీ ఉండే అండి, చాలా ఉండే. ఇంకోటి కూడా వచ్చింది నా దగ్గరికి, 2 కలిసి తిన్నాయి యాక్చువల్గా. అదిగోండి ఇంకొకటి వచ్చేసింది. మా వాడు చాలా ఎంజాయ్ చేశాడు, నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. వాడు ఆ రోజు టైర్డ్ కూడా కాలేదు. ఇంకా చూద్దాం అన్నట్టుగానే వాడు ఎక్సైట్మెంట్ చూపించాడు. ఇంట్లో 4 days హాలిడేస్ ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చామండి. మంచి ఎక్స్పీరియన్స్, మీరు అందరూ కలిసి వెళ్ళాలనుకుంటున్నాను. చాలా యాక్టివిటీస్ అనేవి ఒక మంచిగా 2కి వెళ్తే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ముందు వెళ్తే కొంచెం ఎండ అనిపించేసింది. చూడండి పైన ఎలా కూర్చున్నాయి, కిందికి రావట్లేదు. మనం ఫుడ్ పెడితేనే వచ్చేస్తాయి కిందికి. ఫ్రీగా అండి, ఫ్రీగా వదిలేసాయి, అంతగా కేజీలో పెట్టలేరు. చాలా మంచి కొన్నిటిని, ఇవి చిన్న బర్డ్స్ అండి, ఎంత క్యూట్ ఉన్నాయో అసలుకైతే. చాలా బాగా అనిపించింది. బర్డ్ సెక్షన్ కానీ, యానిమల్ సెక్షన్ కానీ మంచి. ఇది రైమ్స్ గార్డెన్ అనమాట. దీంట్లో ఎవ్రీ రైమ్కి ఒక్కొక్క స్టోరీ లాగా ఇట్లా వాల్స్కి పెట్టారు. ఇది కూడా మా వాడు అన్నీ చదువుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ మంచి టైంపాస్ చేశాడు యాక్చువల్గా. షూటింగ్ ఉంది మన అడల్ట్స్కి. నేను 3 shots కొట్టాను, 5 shotsలో 3 shots కొట్టాను. అండ్ క్రికెట్ ఉంది పెద్దవాళ్ళకి మనకి.
అండ్ యారో కూడా ఉంది. ఎక్కడో కింద పోయి పడ్డది అది. అండ్ ఇది ఇంకోటి కూడా గేమ్స్ అడల్ట్స్ కంటే ఏదన్నా ఆడవచ్చు. గోల్ఫ్ అండి, మా వాడికి గోల్ఫ్ అంటే తెలియదు కానీ అక్కడికి వెళ్ళి చూడంగానే ఆ బాల్ కనిపించింది, అది బ్యాట్ అనుకొని కొట్టేస్తూనే ఉన్నాడు. ఆ హోల్లో పడట్లేదు, ఎంతసేపు ట్రై చేసినా పడట్లేదు అని చెప్పి లాస్ట్కి చేయితో ఆ బాల్ తీసుకొని దాంట్లో వేసేసారు సిల్లిగా. అండ్ గోల్ మమ్మీ గోల్ అంటున్నాడు. అండ్ ఇది కొంచెం పెద్దవాళ్ళు ఆడేది, పాపం తాకేసింది వాడికి కొంచెం, కానీ ఫైన్, అది మెత్తగా ఉండే కాబట్టి ఏం కాలే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకు రైడ్స్ అండి, స్కూటర్, ట్రక్, కార్ ఎన్ని చూస్ చేసుకోవచ్చు. మా వాడు కొంచెం ట్రక్ చూస్ చేసుకున్నాడు, బాగా ఎంజాయ్ చేశాడు ఇది కూడా వాడు. జూ అనుకుంటూ వచ్చేసాడు. మంచి టైం పాస్ అండి, మంచిగా అయిపోయింది ఆ డే, వెల్ ప్రొడక్టివ్గా మంచిగా అయింది. ఇది హారర్ హౌస్, మా హస్బెండ్ కానీ చిన్నోడు కానీ రాలేదు, నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నేను ఇలా కొంచెం షో ఆఫ్ చేశాను, ఏమంత స్కేరీ అనిపించాలి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. పిక్ అ గార్డెన్, బాస్కెట్ తీసుకొని ఏదన్నా గార్డెన్ పిక్ ఏదన్నా ఫ్రూట్ కానీ వెజిటేబుల్ ఏదన్నా పిక్ చేసుకోవచ్చు. మనకు బ్రింజాల్స్ ఉండే, పపాయస్ ఉండే, ఫ్లవర్స్ ఉండే, చాలా మనకి పుదీనా, కొరియాండర్ అన్ని టైప్స్ ఆఫ్ ఉండే వెజిటేబుల్, రాడిష్లు ఉండే, ఏదైనా పిక్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచిగా అయిందండి. ఫామ్ అనేది పిల్లలకి తెలియాలి, ఇది గార్డెన్ ఇలా మనం పెంచుతాము, వాట్ ఈస్ ఫార్మింగ్, అగ్రికల్చర్ ఏంటి అనేది తెలిసి వస్తుంది వాళ్ళకి చేయడం. కానీ మంచిగా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది ఏంటంటే బ్రింజాల్. ఇలా గడిచిందండి మొత్తానికి. బర్త్డేస్ చేసుకోవాలంటే ఇది మంచి ప్లేస్ అండి. స్కూల్ డేస్కి కూడా చాలా మంచి ప్లేస్, తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.